వెల్కమ్ టు మై ఛానల్ మౌనికా రాజేష్ వ్లాగ్స్. అండ్ ఇది వచ్చేసేసి ఇండియా గేట్. ముందు వీడియో చూసిన వాళ్ళకైతే తెలిసే ఉంటుంది. నేను ఇండియా గేట్ ఫుల్గా అంటే అది ఎందుకు కన్స్ట్రక్ట్ చేశారు, అసలు ఎక్కడ ఉంది, టైమింగ్స్ ఏంటి అని అన్నీ ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. కులు మనాలికి వెళ్ళే దారిలో ఉంది అని చెప్పేసి చూసామన్నమాట. అండ్ నేను మిమ్మల్ని ఇప్పుడు ఇండియాలో ఉన్న టాప్ 10 డేంజరస్ రోడ్స్లో ఒకటైన టాప్ 3 డేంజరస్ రోడ్ కులు రొతాంగ్ పాస్ నుంచి వెళ్తూ ఉంటామన్నమాట. నేను ఆ రోడ్ వచ్చినప్పుడు ఇంకా దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. కావాలంటే మీరు గూగుల్ చేసి చూడండి. మనకి మొత్తం 12 అవర్స్ ట్రావెల్, కానీ మనం 12 అవర్స్లో రీచ్ అవ్వము అని చెప్పారు. ఎందుకంటే మధ్యలో కొన్ని హాల్స్ ఉన్నాయి, అలాగే కులులో కొన్ని యాక్టివిటీస్ కూడా ఉంటాయి, అవి కూడా చేసుకొని వెళ్ళొచ్చు మీరు అన్నట్టు చెప్పారు డ్రైవర్ అంకుల్. చూడాలి, అక్కడికి వెళ్ళాక సిచ్యువేషన్స్ని బట్టి ప్లాన్ చేసుకుంటాం అనమాట. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నంత అయితే ఢిల్లీ సిటీ లోపల అన్నమాట. అవన్నీ చూసుకుంటూ మనకి ఇక్కడ దారిలో ఇప్పుడు రెడ్ ఫోర్ట్ అవన్నీ కూడా కనిపిస్తాయి. ఏది కూడా దిగి వెళ్ళి క్లియర్గా చూసేంత టైం లేదు, అప్పటికే 10 దాటిపోయింది. సో ఏమీ ఓపెన్ ఉండవు. రెడ్ ఫోర్ట్ అని చెప్పాను కదా, ఇదే. అన్నీ ఇలా బయట నుంచి చూసుకుంటూ అమ్మయ్య ఢిల్లీ చూసాంలే అని తృప్తి పడినాం అనమాట. ఎందుకంటే ఈసారి ట్రిప్ దారిలో వెళ్తూ ప్లాన్ చేసాము, ఆల్రెడీ ప్లాన్ చేసి వెళ్ళలేదు. దానివల్ల కొంచెం టైమింగ్స్ అడ్జస్ట్ అవ్వలేదు అన్నింటికి. అందుకే ఢిల్లీలో కొంచెం కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చిందనమాట. ఢిల్లీ ఏముంది, మళ్ళీ నార్త్లో ఏ ట్రిప్కి వెళ్ళాలన్నా ఢిల్లీయే మెయిన్ సిటీ కాబట్టి ఢిల్లీ మళ్ళీ వస్తూనే ఉంటాం కదా, అప్పుడు చూడొచ్చులే అని కొన్ని చూడకున్నా కూడా అడ్జస్ట్ అయిపోయి ముందుకు వెళ్ళిపోయాము. ఇంకా బాగా ఆకలి అవుతుంది అని చెప్తే డ్రైవర్ అంకుల్ హైవేలో ఉన్న ఈ రెస్టారెంట్లో ఆపారు. ఇది పంజాబీ రెస్టారెంట్ అనమాట. అంటే మనం ఇక్కడ కూడా పంజాబీ చికెన్ అని అవన్నీ తింటూ ఉంటాం కదా, సో ఆ టేస్ట్ కొంచెం మనకు అలవాటు ఉంటుంది. ఫుడ్ కోసం అంటే మన టేస్ట్ కొంచెం స్పైసీనెస్ కోసం బాగా మా వాళ్ళందరూ మొహం వాచిపోయి ఉన్నారంటారు చూడు, అలా ఉన్నారనమాట. అందుకనేసి ఇక్కడ ఆగాము. అండ్ ఇది ఒక్క రెస్టారెంటే కాదు, ఒక 2-3 షాప్స్ అన్నీ అలా ఉన్నాయన్నమాట. పాన్ షాపు అండ్ చిన్న బేకరీ ఐటమ్స్ అలాంటివన్నీ ఉన్నాయి. అండ్ ఈ రెస్టారెంట్ లోపల కూడా యాక్చువల్గా ఇది రెస్టారెంట్ కాదు, ఒక చిన్న కైండ్ ఆఫ్ ఫుడ్ కోర్ట్ లాంటిది. లోపల కిడ్స్కి ప్లే ఏరియా లాగా కొన్ని చిన్న ప్లే ఐటమ్స్ అవన్నీ ఉన్నాయి. అండ్ లోపల ఫుడ్ కోర్టు, బేకరీ అండ్ షాపింగ్కి అదిదాస్ ఫుట్వేర్ అవన్నీ కూడా ఉన్నాయి. ఊరికే అలా చూసాము. అండ్ ఇక్కడ ఈ డెకరేషన్ నాకు చాలా బాగా నచ్చింది అనమాట, వాల్కి పెట్టిన అది. అందుకని అంత క్లియర్గా చూపిస్తున్నాను. లోపలికి వెళ్ళగానే మేము అడిగింది ఏంటంటే ఫుడ్ స్పైసీగా ఉంటుందా అని చెప్పేసి, బికాస్ మా వాళ్ళు స్పైసీ కోసం బాగా వెయిట్ చేస్తున్నారు. వెళ్ళగానే ఎంత చలిగా ఉందంటే యాక్చువల్గా మేము ఢిల్లీలో చలికే తట్టుకోలేకపోతున్నాం. ఇంకా అక్కడికి వెళ్తే ఎలా ఉంటామో ఏంటో అర్థం అవ్వట్లేదు. చాలా అంటే చాలా చలిగా ఉంది, ఫ్రీజ్ అయిపోతాం అనమాట. చివరికి హ్యాండ్స్ వాష్ చేసుకోవడానికి కూడా వాటర్లో చేయి పెట్టడానికి భయం అవుతుంది. కాకపోతే బెస్ట్ థింగ్ ఏంటంటే మోస్ట్లీ ఢిల్లీలో మనకి ఏ రెస్టారెంట్కి వెళ్ళినా కూడా హ్యాండ్ వాష్కి హాట్ వాటర్ ఇస్తారు మంచిగా. సో అంత పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. నేనైతే ఇక్కడ మెనూ చూస్తున్నా, ఏదో బుక్ చదివేసినట్టు మెనూ అంతా చదివేస్తున్నాను, కానీ అంత పెద్దగా ఏం ఆర్డర్ చేసుకోలేదు. బయట క్లైమేట్ చల్లగా ఉండడం వల్ల వేడిగా సూప్ ఆర్డర్ చేసామన్నమాట. అండ్ నెక్స్ట్ యాజ్ యూజువల్ బిర్యానీ ఆర్డర్ చేసే అంత ధైర్యం లేదు. మన బిర్యానీతో కంపేర్ చేస్తే ఏది బాగుండదు కాబట్టి జస్ట్ నాన్స్తో అడ్జస్ట్ అయిపోయామన్నమాట. అక్కడ నుంచి తిని స్టార్ట్ అయిపోయాము. సో మార్నింగ్ అయిపోయింది అనమాట, నైట్ అంతా ఇంకా తిని పడుకున్నాము. అందుకే నేనేం వీడియోలో చూపించలేకపోయా. ఇప్పుడు వచ్చేసేసి టైం 7 అవుతుంది అనమాట. కానీ అలా లేదు కదా, అంత మంచు అదంతా, పక్కనున్న వాళ్ళు కూడా కనిపించట్లేదు. అదే స్వెటర్ నేను సరోజినీ మార్కెట్లో కొనుక్కుంది, బాగుందో లేదో కింద కమెంట్ చేయండి. అండ్ మంచు చూడండి ఎంత ఘోరంగా ఉందో. యాక్చువల్గా ఈ పాటికి మేము కులులో ఉండాలి, కానీ మేము ఇంకా చండీగఢ్లోనే ఉన్నామన్నమాట. ఎందుకు అంటే అదొక హారబుల్ జర్నీ అయిపోయింది నైట్ అంతా. మా కార్ టైర్ పంచర్ అయింది, ఆ డ్రైవర్ అంకుల్ పంచర్ వేయించుకొని వచ్చేసరికి ఒక 4 అవర్సే అలా ఉండిపోయామన్నమాట కార్లో. కాకపోతే నైట్ టైం డీప్ స్లీప్లో ఉన్నాం కాబట్టి వెయిట్ అంతగా తెలియలేదు. బట్ జర్నీ మాత్రం చాలా డిలే అయిపోయింది అనమాట. అన్నీ వెళ్ళాలి అనుకున్న టైంకి వెళ్ళలేదు. సూర్యుడు అలా మీద పడుతుంటే ఎంత బాగా అనిపించిందో. కానీ మనకి సూర్యుడు కనిపించేసరికి ఈజీగా 9-10 అవుతుందన్నమాట. అదే మనకి ఇక్కడైతే 6 కాకముందే వచ్చేస్తాడు ఇంట్లోకి. అక్కడ మాత్రం 10 అయినా అట్లీస్ట్ స్కైలో కూడా కనిపించట్లేదు, అంత మంచు ఉండింది అక్కడ. సో మేము చిన్నగా ఇలా చండీగఢ్ నుంచి అప్పుడే మేల్కున్నాం కాబట్టి ఇవన్నీ షూట్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ ఒక చిన్న టోల్ గేట్ ఉంది, ఇక్కడ నుంచి క్రాస్ చేసుకొని కులు వెళ్ళాలి. ఎలాగో లేట్ అయింది అని చెప్పేసి మేమే డ్రైవర్ అంకుల్ని ఇంకా స్లోగానే వెళ్ళండి అని చెప్పామన్నమాట. బికాజ్ మేము మనాలి వెళ్ళినా కూడా డే 1లో మాకు ఇచ్చిన ప్యాకేజ్లో పెద్దగా యాక్టివిటీస్ ఏం లేవు. అందుకే కులులోనే యాక్టివిటీస్ చేసుకొని అన్నీ కంప్లీట్ చేసుకొని
నైట్ వరకు మనాలి వెళ్ళినా పర్వాలేదులే అని అప్పుడు డిసైడ్ అయ్యామన్నమాట. సో ఇక్కడైతే సన్ వస్తుంది కదా, చాలా అంటే చాలా బాగుంది. అండ్ అదంతా హిల్ స్టేషన్ అవ్వడం వల్ల మంచు, హిల్స్ ప్లస్ సన్ అన్నీ ఎట్ ఏ టైం చూడడానికి నాకైతే చాలా బాగా అనిపించింది. సో అలా మేము క్లైమేట్ని ఎంజాయ్ చేస్తూ జర్నీని కూడా ఎంజాయ్ చేస్తూ ఉన్నాం అనమాట. ఈ రోడ్వే అంతా చాలా అంటే చాలా బాగుండింది. అండ్ ఇవన్నీ హిల్స్ని అంటే కూలకొట్టి ఫామ్ చేసిన రోడ్స్ అనమాట, మంచిగా అనిపిస్తాయి. ఇక్కడ చూడండి, హిల్ని ఎక్కడా కూడా డిస్టర్బ్ చేయకుండా ఒక చిన్న టన్నల్ లాగా ఫామ్ చేసి రోడ్ని కన్స్ట్రక్ట్ చేశారు. మనం ఇంకా మనాలి వెళ్తే ఇలాంటి టన్నల్స్ చాలా అంటే చాలానే కనిపిస్తాయంట. అండ్ చాలామందికి తెలిసే ఉంటుంది అటల్ టన్నల్ అని చెప్పేసి మనాలిలో రీసెంట్గా ఓపెన్ చేసినవి. ఇండియాలోనే బిగ్గెస్ట్ టన్నల్ వే అంట అది. అండ్ మీకు కమింగ్ వీడియోస్లో అది కూడా చూపిస్తాం, బికాజ్ ఎందుకంటే నేను అక్కడికి వెళ్ళాలి అని అనేసి నేను అనుకుంటున్నాను అనమాట. అవన్నీ చూడాలంటే ఏం చేయాలి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవాలి అండ్ ఈ వీడియోకి లైక్ చేయాలన్నమాట, అది మాత్రం మర్చిపోకండి. అండ్ ఇలా ట్రావెల్ చేస్తూ వెళ్తుంటే మా అందరికి అప్పుడే గుర్తొచ్చింది టిఫిన్ చేయలేదు అని చెప్పేసి. డ్రైవర్ అంకుల్ని టిఫిన్ కోసం ఎక్కడన్నా ఆపండి అంటే ఆయన మనం అడిగిన చోట ఆపరు, ఆయనకు నచ్చిన చోట ఆపుతారనమాట. మీకు మంచి ఫుడ్ తినిపిస్తాను అని చెప్పి మేము అడిగిన ఒక 2-3 అవర్స్కి ఒక దగ్గర ఆపారు. అండ్ నైట్ కూడా అలాగే మేము అడిగిన దగ్గర కాకుండా ఆయనకు నచ్చిన చోట ఆపారు. బట్ అది వర్త్ ఇట్ లేండి. నైట్ నేను ఏదైతే ఒక పంజాబీ రెస్టారెంట్ చూపించానో స్టార్టింగ్లో, అక్కడ ఫుడ్ చాలా అంటే చాలా బాగుంది. ఎవరైనా ట్రావెల్ చేసే వాళ్ళు ఉంటే నేను అది ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాను. సో అంకుల్ ఈసారి కూడా ఇక్కడ మీకు సౌత్ ఇండియన్ ఫుడ్ దొరుకుతుంది అని చెప్పేసి అన్నపూర్ణ భోజనాలయ అని చెప్పి ఇక్కడ ఆపారనమాట. ఇంకా మేము ఇక్కడే బ్రషింగ్ చేసేసుకొని, మనకు అక్కడ ప్రతి హోటల్లో బ్రషింగ్కి వాష్రూమ్ అన్నీ అవైలబుల్ ఉంటుందన్నమాట, బికాస్ అందరూ ఇలా ట్రావెల్ చేయడం వల్ల. సో అవన్నీ మేము అక్కడే కంప్లీట్ చేసేసుకొని అక్కడే టిఫిన్ చేసాం. టిఫిన్ అయితే చాలా అంటే చాలానే బాగుంది. మన దగ్గర టేస్ట్ లాగా లేదు, కానీ అక్కడ వేరే ఫుడ్స్తో కంపేర్ చేస్తే అది అమృతమే అని చెప్పొచ్చు. అండ్ వేడివేడిగా తెచ్చివ్వడం వల్ల అది ఎలా ఉన్నా మా అందరికీ పోయిందనమాట లోపలికి. సో మేము అలా టిఫిన్ చేసేసుకొని, అండ్ ఇక్కడ ఇంకొక విషయం చెప్పాల్సింది ఏంటంటే, టీ అడిగితే ఇలా ఇంత పెద్ద గ్లాస్లో కుడితిచ్చినట్టు ఇచ్చాడు అనమాట, లెమన్ టీ. ఫైనల్లీ నాకు దొరకదో ఈ ట్రిప్ మొత్తంలో అని అనుకున్నాను, కానీ ఇక్కడ దొరికింది. కానీ అది అస్సలు లెమన్ టీ లాగా లేదు, జస్ట్ కొంచెం కలర్ యాడ్ చేసి హనీ వేసి ఇచ్చాడు అనుకుంటా వాటర్లో. అస్సలు బాగాలేదు, ఏదో కొంచెం అలా టేస్ట్ చేసి అక్కడ పెట్టేసి వచ్చేసాను. సో అలా టిఫిన్ చేసి మళ్ళీ మా కులు ప్రయాణం మొదలు పెట్టామన్నమాట. ఇక్కడ నుంచి మీరు చూస్తున్నవన్నీ ఘాట్ రోడ్స్. వీడియోలో మీకు ఎంత అర్థమవుతుందో లేదో నాకు అర్థం అవ్వట్లే, కానీ అక్కడ ట్రావెల్ చేస్తుంటే ఆ జర్నీ ఒక అడ్వెంచర్లా అనిపిస్తుంది. ఒక పక్క మొత్తం హిల్ ఉంటుంది అండ్ ఇంకొక పక్క ఇలా లోయలాగా ఉండి అక్కడంతా వాటర్ అంటే నది ఉంటుందన్నమాట. అండ్ ఇది వచ్చేసేసి డ్యామ్. అక్కడ ఒకప్పుడు ఈ డ్యామ్లోకి విజిటింగ్ ఉండేదంట, డ్యామ్లో కంటే ఆ రోడ్ సైడ్ అక్కడ ట్రావెల్ చేయడానికి. బట్ రీసెంట్గా రోడ్ ఏదో డ్యామేజ్ అయింది అని చెప్పి వెళ్ళనివ్వట్లేదు అని చెప్పారు డ్రైవర్ అంకుల్ అయితే. సో అలా జస్ట్ దూరం నుంచి ఆ డ్యామ్ చూసుకుంటూ మేము మా జర్నీ అయితే స్టార్ట్ చేసాం. చెప్పాను కదా డేంజరస్ రోడ్డు అని చెప్పేసి. ఇప్పుడు మనం ఏదైతే ట్రావెల్ చేస్తున్నామో అదే. నిజంగానే ఈ రోడ్డు చూడడానికి చాలా డేంజరస్గా ఉంటుందన్నమాట. చాలా చిన్న రోడ్డు అండ్ దీంట్లోనే 2-వే లాగా వన్ సైడ్ వెహికల్స్ వెళ్తున్నాయి అండ్ ఆపోజిట్ వేలోంచి వస్తూ ఉన్నాయి అనమాట వెహికల్స్. అండ్ కొండ కింద నుంచి వెళ్తున్న ఫీలింగ్ ఉంటుంది, సైడ్లో మొత్తం రివర్ ఫ్లో అవుతూ ఉంటుంది అనమాట. అండ్ చాలా టర్నింగ్స్ ఉంటాయి. ఇక్కడ వర్షం వచ్చినప్పుడు కానీ కొంచెం ఏదైనా సరిగా లేనప్పుడు క్లైమేట్ అలా ఈ గుట్ట పక్కనున్న హిల్ కూలిపోతూ రోడ్ బ్లాక్ అవుతూ ఉంటుందంట. అలా ఒకప్పుడు చాలానే టైమ్స్ రోడ్ బ్లాక్ అవ్వడం అండ్ రోడ్స్ సడన్గా కూలిపోవడం, కొన్నిసార్లు యాక్సిడెంట్స్ అవ్వడం, డెత్స్ అవ్వడం అలాంటివి కూడా జరిగాయి అంట. బట్ మేమైతే సేఫ్గానే వెళ్ళాము. చూడండి ఎంత భయంకరంగా ఉందో చూడడానికి. వీడియోలోనే ఇలా అంటే ఇంకా ట్రావెల్ చేసేటప్పుడు ఎలా ఉంటుంది చూడండి. అండ్ అక్కడ చాలా ఎక్స్పీరియన్స్ డ్రైవర్లు అయితేనే చేయగలుగుతారు. ఎంత నారో ఎడ్జ్ నుంచి వెళ్తున్నాయో వెహికల్స్, కొంచెం స్లిప్ అయినా కూడా ఇంకేం కిందనే ఉంటాము. సో ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే చాలా కేర్ఫుల్గా ఉండండి. అండ్ మేము ఇక్కడ ఒక దగ్గర జస్ట్ టీ బ్రేక్ లాగా ఆగామన్నమాట. అండ్ అక్కడ క్యాబ్స్ ట్రై చేస్తున్నాను. సో ఫైనల్లీ మనము కులు అయితే రీచ్ అయిపోయాము. కులులో ఏమేమి చేసాము ఏంటి అని చెప్పి నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మౌనికా రాజేష్ వ్లాగ్స్.